జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు సాయిబాబా సెంట్రల్ స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ విద్యార్థుల వినూత్న ఆలోచనలకు వేదికైంది. ఈ సైన్స్ ఫేర్లో విద్యార్థుల సృజనాత్మకత ఆకట్టుకుంది. వర్తమాన పరిస్థితులను సృజించడంతో పాటు పరిష్కార మార్గాలను చూపించి అభినందనలు పొందారు. ముండ్లమూరు మండలం వేముల జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు రైతుల కోసం ఆవిష్కరించిన మల్టీ టాస్కింగ్ మిషన్ సహాయంతో పొందగలిగే 7 రకాల ప్రయోజనాలను విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు రూపకర్తలైన విద్యార్థులను జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. నేమ్ వచ్చేసి వర్టికల్ గార్డెనింగ్ అనమాట. తక్కువ ప్లేస్లో ఎక్కువ ప్లాంట్స్ పెంచుకోగలుగుతాం. ఇప్పుడు విలేజ్ నుంచి అందరు సిటీస్కి వస్తున్నారు. సిటీస్కి వచ్చి అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ప్లేస్ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఈ వర్టికల్ గార్డెనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. న్యాచురల్గా మనం పెంచుకుంటాము. మన ఆకుకూరలు కూరగాయలు మన ఇంట్లోనే న్యాచురల్గా పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఇల్లు అందంగా ఉంటుంది, గాలి కాలుష్యం తగ్గుతుంది, అలాగే ఆక్సిజన్ వస్తుంది. మనం సంతోషంగా మన ఇంట్లోనే మనమే పెంచుకోగలుగుతాం. వరి పొలం దున్నడం, నీళ్లు పెట్టడం, దమ్ము తొక్కడం, విత్తనాలు చల్లడం, కోత కోయడం, తూర్పాల పట్టడం. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ధాన్యపు గింజల్ని బియ్యంగా కన్వర్ట్ చేస్తుంది సార్. దమ్ము చేయడం సార్, కోత కోయడం సార్. మామూలుగా అయితే ఇప్పుడు పనులు దొరకదు సార్ రైతులకి, ఎందుకంటే వాళ్ళు కోత కోయడానికి వెళ్ళరు సార్. వంగినప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ అలా వస్తుందని కోత కోయడానికి ఎక్కువ మంది రారు సార్. వచ్చినా కూడా వాళ్ళకి 2000, 3000 డబ్బులు ఇవ్వాలి సార్. అప్పుడు 2-3 రోజులకు వస్తారు సార్. కాబట్టి రైతుకు చాలా ఇబ్బంది ఉంటుంది సార్. రాకపోతే ఇబ్బంది పడతారు కదా సార్. ఆ సమయంలో చాలా ఉపయోగపడుద్ది సార్. టైం సేవ్ అయింది, మనీ సేవ్ అయింది సార్. నెక్స్ట్ తూర్పాల పట్టడం సార్. మామూలుగా అయితే వేరుగా ఇది అన్ని మల్టీ టాస్కింగ్ మిషన్ సార్. అన్ని దీంట్లోనే ఉంటాయి సార్. వరి పొలానికి సంబంధించి కోయడానికి వేరేది అలా ఉండొచ్చు సార్. రకరకాలు ఉంటాయి సార్. ఇదైతే అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా సార్. చాలా ఉపయోగపడిద్దని రైతులు చేశాం సార్. మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టి పేరెంట్స్ మీటింగ్ రోజు మా తల్లిదండ్రులు చూపిస్తే చాలా బాగుందని చెప్పారు సార్. ఆనందపడ్డారు సార్ వర్కింగ్ మోడల్ చూసి. చూపించాలి, అది రావాలి మనకు పిక్చర్ వస్తే. అంటే సార్ మామూలుగా అయితే మనం మిల్లు దగ్గరికి ఇచ్చి వాళ్ళకి ట్రాక్టర్స్ వేసుకోమే మిల్లు దగ్గరికి ఇచ్చి డబ్బులు పెట్టి 2 రోజులు 3 రోజులు టైం తీసుకొని మనీ తీసుకొని చేస్తారు కదా సార్. ప్రాజెక్ట్ గురించి ఏంటంటే వ్యవసాయదారులు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భంలో పిల్లలకి ఇన్నోవేటివ్గా వాళ్ళ నాన్నగారి యొక్క ప్రాబ్లం నాకు తెలియజేశారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల మిషన్స్ వస్తున్నాయి, చాలా ఖరీదుగా ఉంటుంది కూడా. అలాంటప్పుడు ఒక దాంట్లోనే ఎన్ని పెడితే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో పిల్లలు ఒక మాటగా నాకు ఒకటి చెప్పారు, నాన్నగారు వాళ్ళు ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారండి అని. అలాంటప్పుడు మేము ఒక ఐడియాతో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అందరికి కూడా ఇన్నోవేటివ్గా రైతులకు కూడా బాగుంటుంది. రేపు పేరెంట్స్ మీటింగ్కి వస్తారు, చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, అందరికి నచ్చుతుందా లేదా అన్న ఉద్దేశంతో మేము ఒక మోడల్గా అప్పుడప్పుడు అనుకొని తయారు చేయడం. ఎన్ని వేస్ట్ మెటీరియల్స్ మనకి కూలర్లో ఉంటాయి కదా, ఆ పైప్స్ని తీసుకొచ్చి దీన్ని ఈ విధంగా మోటార్లో అరేంజ్ చేసుకొని, మోటార్ ఒక్కటే కొంచెం కాస్ట్ అయింది సార్. మిగతా అంతా కూడా వేస్ట్ మెటీరియల్తోనే తయారు చేయడం వల్ల ఇది పిల్లలకి కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చాలా రకాలుగా వీళ్ళకి మోటివ్గా ఏం చేస్తే ఎలా ఉంటుంది, దేన్ని ఎక్కడ బిగించుకోవాలి అనేది ఒక ఐడియాగా పిల్లలకి సపోర్ట్ చేస్తూ, ఇది అందరికి కూడా మనం ఒక్కటే కాదు, మన ఒక్క స్కూలే మన ఒక్కటే కాకుండా ఓవరాల్గా సమాజానికి కూడా రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకోవటం, పిల్లలకు కూడా ఒక ఐడియా ఇవ్వడం వల్ల అందరూ కూడా చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యారు సార్. తుఫాన్లు వచ్చినప్పుడు కురిసే భారీ వర్షాలకు గ్రామాల్లోని చెరువులు నిండి గట్లు తెగి ప్రజలకు ప్రాణాపాయం సంభవించే పరిస్థితుల్లో గిద్దలూరు జెడ్పీ హై స్కూల్కు చెందిన అశ్విని రూపొందించిన ఫ్లడ్ అలారం అలర్ట్ ప్రాజెక్టు పలువురి మన్ననలు అందుకుంది. మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ఫ్లడ్ అలారం. ఇది మనల్ని హెవీగా పడిన వర్షాన్ని ఇది తొందరగా అదుపు చేసి ఒకవేళ రివర్ తెగి పడి 2024లో విజయవాడ మునిగిపోయినట్లు ఇది మునిగిపోనివ్వకుండా మనల్ని అలర్ట్ చేసి, ఇప్పుడు 2025లో కొత్తగా వచ్చిన ముంత అనే తుఫాను మనల్ని చాలా నష్టాన్ని కలిగించింది. ఇది అలా అవ్వకుండా అదే కాన్సెప్ట్ని నేను పట్టుకొని దీనికి తయారు చేశారు. స్పేస్ నుండి రాకెట్ ప్రయోగం చేసే విధానాన్ని ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ స్పేస్ ప్రాజెక్టును టంగుటూరు మండలం ఆలకూరపాడు జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని నిహారిక అబ్బురపరిచేలా రూపొందించారు. ప్రాజెక్టు రూపశిల్పి నిహారికను డిఈఓ రేణుక అభినందించారు. మనము ఇండియా మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ మందే కాబట్టి అంతటి విజయాన్ని సాధించడానికి బాగా కృషి చేసిన రోవర్ ఈ ప్రజ్ఞాన్ రోవర్. కాబట్టి ఈ ప్రజ్ఞాన్ రోవర్ మోడల్ బేస్ చేసుకొని మోడల్ తయారు చేయడం జరిగింది.
దీని నుంచి మేము లైట్ వేస్తే సౌండ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేది కూడా పెట్టాము. సో లైట్ వేసామంటే సౌండ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యిద్ది, వ్యాక్యూమ్లో కూడా సౌండ్ వెళ్ళిద్ది అని చెప్పడానికి ఇది అన్నమాట. అందరూ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, ఏఐ దీని మీద పరిగెత్తుతున్నారు. అయితే భారతదేశానికి సేవ చేసే ఇస్రో, డిఆర్డిఓ ఆ జాబ్స్ అన్న, రీసెర్చ్ అన్న చిన్న చూపు ఉంది చాలామందికి. అలా ఉండకుండా పిల్లల్లో ఐటీ వైపు కాకుండా ఈ రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ తీసుకుంది. దీని ఇంపాక్ట్ మేము ప్రైజ్ రాకపోయినా పర్లేదు, కానీ కొంతమందికి ఇస్రోలో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీని ద్వారా మనము భారతదేశానికి మనం కొంత కమ్యూనికేషన్ సిస్టమ్, అసలు ఐటీ పనిచేస్తున్నంతా కూడా వీరు ల్యాండ్ చేస్తున్న శాటిలైట్స్ ద్వారానే. మరి దీని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఐటీ వైపు పరిగెడుతున్నారు కదా, వారందరినీ కొంచెం ఈ స్పేస్ వైపుకి తిప్పాలన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ చేయించారు. ప్రత్యేకంగా చూసి డెమో చూసి అభినందించారు.